ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. వరద బాధితులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘంగా ఒక ట్వీట్ చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అయితే వరదలకు బాధ్యత ప్రభుత్వమే వహించాలని, ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఇంతమంది ప్రాణాలు కోల్పోవలసి వచ్చిందని, 50 మందికి పైగా మరణించటానికి, ఈ రకంగా వరదల్లో కోట్ల రూపాయల నష్టం కలగటానికి పూర్తిగా ప్రభుత్వాందే బాధ్యత అని ముందుగానే వరదల విషయం తెలిసినప్పటికీ కూడా 24 గంటల ముందే తెలిసి కూడా కనీసం వరద బాధితులు అక్కడ ఉండేటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేటువంటి ప్రయత్నం కూడా ప్రభుత్వం చేపట్టలేదంటూ ఆయన విమర్శించడం జరిగింది. ఇంకా వరదల్లో ఎంతో మందికి సహాయ సహకారాలు అందట్లేదని, ప్రజలు ఎదురు చూస్తున్నారని కూడా ఆయన ట్వీట్లో మెన్షన్ చేశారు. దీనికి కౌంటర్గా బ్రహ్మాజీ, సినీ నటుడు బ్రహ్మాజీ ఒక ట్వీట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. నిన్న దాంట్లో ఆయన మాట్లాడుతూ, జగనన్న వాళ్ళు చెయ్యలేరు, వాళ్ళు చెయ్యరు, మనం చేద్దాము, ముందుగా మనం ఒక 1000 కోట్లు రిలీజ్ చేద్దాము, మనకి క్యాడర్ వద్దు, ప్రభుత్వాలు వద్దు, ప్రభుత్వం ముఖ్యం కాదు, ప్రజలే ముఖ్యం, మనం చేసి చూపిద్దాము, మీరు రండి, జై జగనన్న అని చెప్పి ఒక ట్వీట్ పోస్ట్ అయింది. సో అయితే దీనికి సంబంధించే బ్రహ్మాజీ కౌంటర్గా వ్యంగ్యంగా అది పెట్టారు అని చెప్పి అందరూ భావించారు. సో దీని మీద బ్రహ్మాజీ స్పందించడం జరిగింది. నా ట్విట్టర్ హ్యాండిల్ హ్యాక్ అయింది, ఆ పోస్ట్ నేను పెట్టింది కాదు, అది ఎవరో పెట్టారు, దానికి నాకు సంబంధం లేదు అంటూ ఆయన ఒక ట్వీట్ చేయటం జరిగింది.